నెల్లిమర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాగం లోకమాధవి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నెల్లిమర్ల మండల ప్రచారానికి విచ్చేసిన ఆమెకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురిచేస్తుందని నాగమాధవి ఆరోపించారు. అటువంటి పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో సాగునీరు తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోకం మాధవి తెలిపారు. అంచెలంచెలుగా అన్ని గ్రామాల్లో సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు మాధవి. నెల్లిమర్ల నగర పంచాయతీల్లో విస్తృత పర్యటన చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టిన టిట్కో ఇళ్లకి బోళ్ళు లక్షల రూపాయలు ఇచ్చాం కానీ ఈరోజు దాకా వాటిని ఎవరికీ పంచలేదని, ఇంకొకళ్ళైతే పట్టాలు ఇచ్చారు కానీ సరైన భూమిని మాకు చూపించలేదని, ఇక్కడ తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉందని, డ్రైనేజీలు లేవని, ఖచ్చితంగా నగర పంచాయతీకి వైభవం తెచ్చే దిశగా, నగర పంచాయతీ అభివృద్ధి దిశగా వెళ్లే దిశగా చేస్తానని ప్రజలందరికీ మాటిస్తున్నాను. నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ చేతులెత్తి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. మార్పుకు అవకాశం ఇవ్వండి. సంక్షేమంతో కూడిన అభివృద్ధితో వస్తున్న ప్రభుత్వం మాది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి నా బ్యాలెట్ నెంబర్ 10 ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాను. యువత ఉద్యోగ అవకాశాలు, మహిళలకి ఉపాధి అవకాశాలు పెంచుతూ పరిశ్రమలు వచ్చేటట్టుగా చేసి నెల్లిమర్ల నియోజకవర్గాన్ని సంపద సృష్టించే దిశగా తీసుకెళ్తాను అని మీ అందరికీ విన్నపం చేసుకుంటున్నాను.